మామూలుగా ఊళ్ళ పొంటుండే జనాలు కోతులు కుక్కలతోని ఏగి ఏగి ఉంటారు. అది పెద్ద సమస్య ఏం కాదు. ఏ పెద్ద పులో గుడ్డేలుగా వచ్చిందని పుకారు లేచిందనుకో ఒక్కరు సుతి ఇంట్లోకించి బయటికెళ్లరు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలున్న ఓ ఊరోళ్ళు మాత్రం పులులు గుడ్డేలుగులు కాదు పురుగులను చూస్తే పుట్టెడు బుగులు పడతాండ్రు. ఆగో పురుగులను చూసి కూడా భయపడుడేందంటారా? అయితే గీ ముచ్చట చూడుండ్రి. అబ్బా, ఎక్కడ అడ్డమైన పురుగులు దాపరమైన వాళ్ళ చేతులన్నీ బెందులు, ఒళ్ళంతా పుండ్లు, కరిచిన కాడ మంట, పెయ్యంతా ఒక్కటే దుల్దా. ఏందనుకుంటారు ఇవన్నీ ఈ ఇసం పురుగులు చేయబట్టుకనే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం దిక్కైతుంది ఈ ఇచ్చంత్రమైన పెంట. యోగిడ ప్లాస్టిక్ మూతల గండు సీమలో తిరుగుతూనే చూడు, వీటిని యాసిడ్ పురుగులు అంటారట. ఆరుగోలను జగన్నాథపురం దిక్కు పొద్దువిక్తే చాలు ఇండ్ల మీద కందిరీగల తీర్ల దాడి చేస్తున్నాయి. మామూలుగా పెయ్యి మీద ఏదైనా పురుగు పూసి ఆలినప్పుడు కొట్టి చంపుతుంటాం కదా, అగో అట్టనే చంపిరాట వీలు సూత. ఇగే ఉంది జర్ర చేపట్ల ఆడ పుండు పుట్టించుడే కాకుండా ఎక్కలేని దుల్దా మంట. అందుకే ఇప్పుడు ఈ పురుగులను చూస్తేనే పుట్టెడు బుగులు పడుతున్నారు అక్కడి జనం. కరిచిన వాళ్ళంతా ఇదేదో ఇసం పురుగే కావచ్చు, లేకుంటే తేలు కరిచినట్లు గింత మంట ఎందుకు వస్తుందని డాక్టర్ల దానికి పోతే వాళ్ళు అన్ని తీర్ల చెకింగ్లు చేసి అదొక యాసిడ్ పురుగు, దాన్ని చంపినప్పుడు నలిపినప్పుడు అదొక రకమైన ఇసాన్ని విడుదల చేస్తుంది, అట్లా చేయకూరని చెప్తురట. అంతేకాదు చంపిన తావుల అటు ఇటు రుద్దకుండా నీళ్లతో కడుక్కుంటే సరిపోతుంది, అంతేగాని పానాలు తీసేంత ఇసమైన పురుగైతే కాదు, పరిశాన్ కాకూరని చెప్పే వరకు జనాలు జరంతా నిమ్మలపడ్డారు. అయినా కూడా బుగులు మాత్రం ఇంకా పోలే. నెల రోజుల సంధి ఇదే కథనాట. మొన్నటిదాకా తాడపల్లి గూడెంలోనే అనుకున్నారట గాని ఇప్పుడు ఈ పురుగుల బాధ చుట్టుపట్టున్న ఊర్ల పొంటి సుత బాకిందట. కాబట్టి ఈ పురుగు చచ్చిపోతాడు మందులు మాకులు కొట్టి కంట్రోల్ పెట్టే ఉపాయం చేయాలి, లేకుంటే పరిశాంతో పానాలు పోయినా పోతాయని అడగబట్టిరు అక్కడి జనాలు. మరిగా ఇప్పటికన్నా మున్సిపల్ అధికారులు నిద్రలకించి లేస్తారో లేదో చూడాలి.